జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో గల శ్రీనివాస ఆంజనేయ భవన్ శంకర దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాత్పురం నుండి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి మూలవిరాట్టును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి ఉత్సవమూర్తులతో దర్శింపజేశారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి నామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు గమనిక, కానుకలు డబ్బులు గుండెలో వేయగలరు, దేవాలయ అభివృద్ధికి సహకరించగలరని మనవి. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద. అది వేరే ఉంటుంది. గోవింద 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 గోవింద. నడవాలి 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 దేవాలయ అభివృద్ధికి సహకరించగలరని మనవి. రండి రావాలి. గోవింద గోవింద. వీరికి ఆశీర్వచనం సాంబార్ మళ్ళీ అక్కడ పెట్టండి. అక్కడ
ఇక్కడ పెట్టండి ఇలా పెట్టండి స్వామి నడవాలి నాకు తెలిసి అది కూడా వేస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా దగ్గర సిస్టమ్ పనిచేస్తుంది గమనిక కానుకలు డబ్బులు కుండీలో వేయగలరు దేవాలయ అభివృద్ధికి సహకరించగలరని మనల్ని కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ముక్కోటి ఏకాదశి ఎంతో దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినారు. ఈ యొక్క కార్యక్రమం మనకు దేవాలయానికి మున్సిపల్ సిబ్బంది వారు మనకు ఎంతో సహాయం చేసి జాగా ఇచ్చినారు. ఈ సంవత్సరం వాళ్ళు జాగా ఇచ్చినందుకు మనకు ముక్కోటి ఏకాదశి ఎంతో పెద్దగా చేయాలని చెప్పి సంకల్పించి కలగకుండా ఎంతో చక్కగా భక్తులందరికీ దర్శనం క్యూ లైన్లు పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క దర్శనం చేసుకునేట్టుగా ఏర్పాటు చేసినారు. అదేవిధంగా నేటి ప్రసాదం లేదని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న వారికి, చూయిస్తున్న వారికి, చూపేవారికి, చూసిన వారికి ఇంట్లో ఉండి కూడా చూసేటట్టుగా ఈ యొక్క సిటీ కేబుల్ వాళ్ళు మీకు ఆ యొక్క స్వామివారిని మీరు ఇంట్లో కూర్చొని కూడా దర్శించుకునేటట్టుగా చూపిస్తున్నారు. కాబట్టి వారికి కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి, సుఖ సంతోషాలు ఇచ్చి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళని చల్లగా రక్షించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కృప కలగాలని శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే. హిందూ బంధువులందరికీ, భగవద్బంధువులందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవనశంకర దేవాలయ ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొత్తగా ఉత్తర ద్వారా నిర్మాణం చేసుకొని మరి దాని నుండే ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనానికి కల్పిస్తున్నాం. మరి దీనికి దేవాలయం ముందుకు జరిపి మరి కొంచెం స్థలం కూడా సేకరించాలి మున్సిపల్ వారిని. మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి సహకారం కానీ, భక్తుల సహకారం, మరి మున్సిపల్ కౌన్సిల్ యొక్క సహకారంతో మేము ముందుకు జరిగి ఇవాళ దేవాలయం అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనికి భక్తులు కూడా ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈ సంవత్సరం కంటే మరి నెక్స్ట్ ఇయర్ ఇంకా దేవాలయం అభివృద్ధి చెంది చాలామంది భక్తులు కూడా వచ్చేసి దర్శనం చేసుకుంటారని ఆశిస్తూ మరియు మరొకసారి హిందూ బంధువులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ